చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత కఠినాత్మక పరిస్థితిలో ఉన్నా కూడా ఈ రోజు కనీసం మీరందరూ గుర్తు చేసుకోండి, ఆ గత ప్రభుత్వంలో జీతాలు కూడా 10వ తారీఖు వస్తాయో 20వ తారీఖు వస్తాయో అర్థం కాని పరిస్థితుల్లో నుంచి మనం చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకున్నాక ఎక్కడ కూడా వెనుకడుగేలా మిమ్మల్ని అందరినీ కూడా ఇంటింటికి తిప్పి సూపర్ 6 గురించి చెప్పించారు. మా బాబు గారికి ఓటేయండి, మీకు అన్ని కూడా ఈ సూపర్ 6 చేస్తామని చెప్పేసి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం అధోగతి పాలైపోయింది, ఆర్థికంగా దెబ్బతిన్నదని చెప్పేసి తప్పించుకుంటారు, ఎక్కడ కూడా ఫలితం చేయాల. మా కార్యకర్త ఏ విధంగా అయితే తలెత్తుకునే రోజు గడప గడపకి ఇంటింటికి వెళ్ళాడో అదే తలెత్తుకుని మళ్ళీ ఆ వాడగలిగానే ఉద్దేశంతో సూపర్ 6 కార్యక్రమాలన్నింటినీ కూడా అమలు చేస్తారని చెప్పేసి అమలు చేస్తారు. వాళ్ళు 43 లక్షల మందికి అమ్మఒడిస్తే మనం 67,27,000 మందికి తల్లికి వందలు వేస్తున్నామని చెప్పేసి మీద కొనసాగి అమలు చేస్తాము. విధంగా స్త్రీ శక్తి తీసుకోండి, లేదు అన్న క్యాంటీన్ తీసుకోండి, లేదు రైతు భరోసా అన్నదాత సుఖీభావ తీసుకోండి, ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా మరి గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో సంక్షేమ కార్యక్రమాలు చేయడమే కాకుండా ఈ ప్రభుత్వంలో సంక్షేమ కార్యక్రమాల లక్ష్యాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తున్నాం. ఈరోజు తల్లికి వందనం ఇస్తున్నాం, కాలేజీ ఫీజు రింబర్స్మెంట్ ఎంత ముందో కడతా ఉన్నాం, కానీ చదువుకున్న వాళ్ళకి ఏమి చేయాలని తండ్రి కొడుకులు ఆలోచిస్తారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఏ విధంగా స్కిల్స్ నేర్పించాలి, ఇక్కడ గూగుల్ వస్తుంది, టాటా వస్తుంది, ఆర్సిమిటల్ వస్తుంది, వాళ్ళకి ఎటువంటి పనితీరు కావాలి, ఎటువంటి నైపుణ్యాలు కావాలి, ఆ నైపుణ్యాలని మనం చదివిస్తున్న పిల్లలందరికీ కూడా నేర్పించి మన పిల్లలకి చదువుకోగానే ఉద్యోగం వచ్చే విధంగా ఈ రోజు ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను.